అందరికీ నమస్కారాలు. నేను 2 రోజులు నియోజకవర్గ పర్యటన కోసం వచ్చాను. నిన్న ఈరోజు రేపు కూడా ఉండి ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్తున్నాను ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం కోసం. నిన్న చేసిన కార్యక్రమాలన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా దీనికి కరెక్షన్ అనుకుంటా కెమెరాలకి. కాబట్టి ఇప్పుడు నేను ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ పిలిచింది, కార్యక్రమాలన్నీ మీరు ఫాలో అవుతున్నారు. నిన్నే స్వర్ణ కుప్పం విజన్ 2029 తయారు చేశాను. అది ప్రజెంటేషన్ చేయడమే కాకుండా అమలు చేసేదానికి నిన్నటి నుంచే ప్రారంభించాం. దానికి కావాల్సిన నిధులు, హ్యూమన్ రిసోర్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఆ విజన్ లాజికల్ గా తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. కుప్పాన్ని ఒక ఆర్గానిక్ కుప్పంగా తయారు చేయడానికి నేచురల్ ఫార్మింగ్ కానీ, ఇంకొక పక్కన తమ్ముళ్ళు వినాలి, మీరు కూడా డిసిప్లిన్ గా ఉండాలి. దీన్ని లాజికల్ గా తీసుకుపోవడం కోసం నేచురల్ ఫార్మింగ్, సోలార్ ఎనర్జీ, ఇంకా అనేక జీరో వేస్ట్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి ఏమేం చేయాలనో అవన్నీ వర్కౌట్ చేశాం. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. వేరే సింబల్ తెలియని నియోజకవర్గం ఇది. అదే సమయంలో ఒక మారుమూల ప్రాంతం. దీన్ని ఏ విధంగా అన్ని ప్రాంతాలతో సమానంగా, అవసరమైతే మిన్నగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేసింది కానీ, ఇక్కడ చూపించింది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్లో మెసేజ్ ఇచ్చినా, అదేవిధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది. మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం. ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఇందులో కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు. దేశ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, ఎక్కడ కానీ. ఇప్పుడు అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యూన్సీని నర్చర్ చేయాలి. 8వ సారి నేను నిలబడ్డానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఒక పక్కన. 3వది, నేను ముఖ్యమంత్రిని.
ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేమిచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఈ 3 బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను. నా పిఏ ఉంటాడు, ఒక పక్క మా రాజకీయ నాయకులు కూడా ఉంటారు, ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది. ఏవైతే జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి PGRS దానికి వెళ్తాయి, ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి. నాకు రియల్ టైం గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అయితే ఈ టైం, ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలో ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో. నాన్ ఫైనాన్షియల్ జెన్యున్ గా ఉంటే, చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్, జీరో టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇవి నేరుగా గవర్నమెంట్ సమస్యలన్నీ PGRSకి వెళ్తాయి. నేను ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యతలుంటే నాకు వస్తాయి. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్, కోఆర్డినేషన్ లేకుంటే కొంత హెల్ప్ అవన్నీ ఉంటే వ్యక్తిగతంగా చేసే పనులు నాకు వస్తాయి. మూడోది, పార్టీ అధ్యక్షుడిగా రావాల్సిన పార్టీ వాళ్ళు సరిగా లేరు అవి కానీ రిపోర్ట్ చేస్తే అవన్నీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా వస్తాయి. ఇది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. అందుకే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీలో. ఒక అతను ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ తీసుకున్న తర్వాత ఒక రిక్వెస్ట్ కావచ్చు, ఒక అర్జీ కావచ్చు, ఒక పిటిషన్ కావచ్చు, ఏదైనా ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేయడం. ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు. సాధ్య అసాధ్యాలు అధ్యయనం చేసుకుంటాం. చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం కూడా చెప్తాం. చేయగలిగిన పనులు మానవతా దృక్పథంతో ఎన్ని చేయగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇప్పుడు పార్టీ ఉంది, మాకు ఇక్కడనే 1,15,000 18,000 మంది మెంబర్లు అయ్యారు. మేము యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, వెల్ఫేర్ ఇస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ హెల్ప్ చేస్తున్నాం. అలాంటివన్నీ పార్టీ చూస్తుంది. గవర్నమెంట్లో ఏవైతే వస్తాయో గ్రీవెన్స్ అన్నీ కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, సీఎం రిలీఫ్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్లో చూస్తాం. ఎవరికైనా నేను వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలి, పార్టీకి బాగా పనిచేశారు అనుకున్నప్పుడు నేను వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అవి ప్రత్యేకంగా నేను చేస్తాను యాజ్ ఎమ్మెల్యే. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని చేయడం కోసం జననాయకుడు పోర్టల్ తీసుకొచ్చాం. టెక్నాలజీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏ సమస్య కూడా కాగితం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది అయినాక మళ్ళీ కన్సర్న్ పిటిషన్ ఇచ్చిన వారికి చెప్పి నీది క్లోజ్ చేశాం, నీ సమస్య పరిష్కారం చేశామని కూడా చెప్తాం. అది కూడా మా నాయకుల ద్వారానే మళ్ళీ అది కూడా చెప్తాం. ఎందుకంటే రేపు మళ్ళా ఆ ఊరికి పోయేది ఈయనే, ఓటు అడిగేది ఈయనే అడుగుతాడు. కాబట్టి మా నాయకుడి దగ్గరే చెప్తాం. అతను వాళ్ళకి చెప్పి ఈ సమస్య ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి, ఆయన ఈ సమస్య పరిష్కారం చేశారు, మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఒక లూప్ కింద తీసుకున్నాం. మళ్ళీ దీనికి ఒక పగడ్బందీగా మీరు చూస్తే ఫస్ట్ మాకు రిసెప్షన్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ కౌంటర్స్ ఒక 5 పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఒకటి ఉంటుంది. ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దీనికి ఒక మేనేజర్ని పెట్టాం. ఒక 5 మంది ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమందిని ఒక టీంని పెట్టుకున్నాం. త్రూ IVRS కానీ డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ ఇవన్నీ చేసి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఏదో టెక్నికల్గా సమస్యను పరిష్కారం చేయాలి కాబట్టి ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పంపిస్తే లాభం లేదు. జెన్యున్గా సమస్య పరిష్కారం కావాలి. ఆ జెన్యున్గా సమస్య పరిష్కారం చేయకపోతే మళ్ళీ రీఓపెన్ చేస్తాం. అది సమస్యను పరిష్కారం. కొంతమంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు హాస్పిటల్ ఉంది,
హాస్పిటల్లో చిన్న చిన్న ట్రీట్మెంట్ అవుతాయి. కొంతమందికి ఎక్కడికో వెళ్ళిపోయి 20 లక్షలు 50 లక్షలు 80 లక్షలు ఒక్కొక్కరికి ఇమ్మంటే సస్టైనబుల్ మోడల్ కాదు. వాళ్ళకి హెల్ప్ చేయాలి, చేస్తాం. కానీ ఇక్కడుండే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి ఇవన్నీ చేసుకుంటూనే వాళ్ళకి ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళకు కూడా చేస్తూ హెల్ప్ చేస్తాం. కొంతమంది నాకు డబ్బులు ఇవ్వండి, ఆర్థిక సహాయం చేయమని కోరతారు. కానీ జెన్యూన్గా ఏదైనా ఉంటే కాస్త కోస్త హెల్ప్ చేస్తాం, కానీ అబ్నార్మల్గా అడిగితే మనం చేయలేము. అలాంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు అడుగుతూ ఉంటారు, లేదంటే పెద్ద విషయాలు చెప్తూ ఉంటారు. అవన్నీ సాధ్యం కాని పనులు. అవన్నీ కూడా మా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఈవెన్ రైల్వే టికెట్స్ దగ్గర నుంచి బస్ టికెట్స్ దగ్గర నుంచి అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. అవి కూడా మేము కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబం మంచి చెడులు అన్నీ చూసుకోవడం ఒక యాంగిల్, వాళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం. బర్త్డే రోజున నా ఆఫీస్ నుంచి ఒక గ్రీటింగ్ పంపించడం, వాళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే చనిపోతే ఒక 10,000 రూపాయలు మట్టి ఖర్చుకు ఇవ్వడం, ఇలాంటి మేము ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయాలన్నీ పాటిస్తున్నాం. అవన్నీ కంటిన్యూ చేయడానికి ఈ ఆఫీస్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీ అనేది. టెక్నాలజీ ద్వారా ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా సమర్థవంతంగా నేను ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్ని IVRS అడుగుతున్నా. రేషన్ వచ్చింది, కార్డు హోల్డర్స్ అడుగుతున్నా. పెన్షన్ ఉంది, ఎక్కడికి ఆ రోజు ఒక్క రోజులో పెన్షన్స్ అన్ని ఇస్తున్నాం. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ ఫోన్కి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి జియో ట్యాగింగ్ చేస్తాం. ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశాడో ఆన్లైన్లో మాకు రికార్డు వస్తుంది. 300 ఒక ఇంటికి ఆ పక్క ఈ పక్క ఇస్తే పర్లేదు, కానీ ఎక్కడో కూర్చొని ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు. అప్పుడే అతనికి వార్నింగ్ ఇస్తాం, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎక్కడో ఉన్నావు అని. ఒకవేళ అది కూడా వినకపోతే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఆ తర్వాత IVRS మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ అయిన తర్వాత అతనికి ఉండే కష్టాలు చెప్తారు. అప్పటికి కూడా వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే ఎందుకు ఉంది కూడా అనలైజ్ చేస్తాం. కొంతమంది రాజకీయంగా చెప్తా ఉంటారు, వాళ్లకు మనం పెన్షన్ తీసుకున్నా ఏది ఇచ్చినా కరెక్ట్గా చేసినా వాళ్ళకి తప్పుగానే వినపడొస్తుంది. అది కరుడు కట్టినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉంటారు. అవి కూడా అనలైజ్ చేసుకుంటాం. అంటే మా ఉద్దేశం ఎక్కడా మిస్లీడ్ కాకుండా ప్రజలకు న్యాయం చేయడానికి, అదే సమయంలో ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇవ్వడానికి. ఒక పక్క మా దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ అని వివక్ష చూపేయం. అది కూడా చాలా సిస్టమేటిక్గా ప్రొక్యూర్మెంట్కి వస్తే నేరుగా రైతు భరోసా కేంద్రం నుంచి టైం ఇవ్వడం, వాళ్ళ శాంపుల్ తేవడం, టెస్ట్ చేయడం, అక్కడి నుంచి ప్రొక్యూర్ చేయడం, రైస్ మిల్ పంపించడం, ఇవన్నీ కూడా అక్కడ తేమ శాతం ఇవన్నీ చేసుకొని చేస్తారు. ఎప్పుడైతే రైస్ మిల్లుకి రైస్ వెళతానే అకౌంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎన్ని బస్తాలు ఇచ్చాడు, ఎన్ని టన్నులు ఇచ్చాడని. నెక్స్ట్ 1 hour 2 hours ఆ రోజే 48 hours అన్నా ముందుగానే ఇచ్చేస్తున్నాం. వాళ్ళ బ్యాంకుకు అకౌంట్లో డీబీటీ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెళ్ళిపోతుంది. దీనివల్ల వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది ఉండదు. ఇది చేసినప్పుడు కూడా టెక్నాలజీ కూడా చెక్ చేసుకుంటున్నాం, ఆడిట్ చేసుకుంటున్నాం, మళ్ళీ IVRS తీసుకుంటున్నాం. అంటే డబుల్ షూర్, ఎక్కడ చిన్న మిస్యూజ్ కాకుండా ఎవ్వరు కూడా అజాగ్రత్తగా ఉండకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఒక 5-10% మమ్మల్ని మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది కూడా అధ్యయనం చేసుకొని ఓకే వీళ్ళు ఇంతే వదిలేస్తాం. ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంది, మొన్న నేను చూశాను, గోనె సంచుల్లో రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను చాలా స్పష్టంగా ఎగ్జామిన్ చేశాను. అక్కడ గోనె సంచుల్లో రంధ్రాలు ఉన్నాయంటే ఆ కన్సర్న్ రైస్ మిల్ ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేయాలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. రైస్ మిల్లర్ డ్యూటీ ఏంటి? గోనె సంచులు బాగుండే సంచులు ఇవ్వాలి. ఆయన తక్కువ ఇస్తే తీసుకోడు. గోనె సంచులకు రంధ్రాలు ఉంటే ఏమవుతుంది? దారంతా కారుకుంటూ వస్తాయి, లీకేజెస్ అవుతాయి. అది ఎవరి డబ్బులు? అది రైతు డబ్బులు. ఇలాంటి కొన్ని ఫీడ్బ్యాక్లు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నేను అందుకే ప్రజలందరినీ కోరుతున్నాను. నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక సర్వేలు చేశాను.
నేను ఎప్పటికప్పుడు అవర్స్ ఎదురు కూర్చొని అధ్యయనం చేశాను. అందుకే రైట్ పర్సన్కి రైట్ పొజిషన్లో వెళ్ళడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్న, సిస్టాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నా. అదే సమయంలో ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఆర్టీజీఎస్ తరఫున టెక్నాలజీ అంతా కూడా ఇచ్చేసి వేరియస్ సర్వీసే కాకుండా ఫీడ్బ్యాక్ తీసుకుని మెరుగైన సేవలు ఒక సుపరిపాలన ద్వారా ఏ విధంగా అందించాలో అన్ని అందిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. 5 సంవత్సరాల పెండింగ్ ఉండే ఇష్యూస్ చూస్తా ఉంటే కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు ఎక్కడికి పోయినా. అంటే దీన్ని పరిష్కారం చేయాలి. 22A కింద ఓపెన్ అప్ చేశారు, కబ్జాలు చేశారు, రికార్డులు మార్చారు, రాజకీయ వివక్ష చూపించారు. అన్నీ కలిసి చాలా గందరగోళమైన పరిస్థితి వచ్చింది. ఇది నాకు ఒక 4-5 నెలలు పడుతుంది. రెవెన్యూ సదస్సులు అయిపోతున్నాయి, రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, సర్వేలు చేశారు, సర్వేలు మళ్ళా తప్పులు చేశారు, మళ్ళా రీసర్వే చేయాలి. ఇవన్నీ చేసి పక్కా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి, ఒకవేళ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ కొంతమంది పట్టాలు కావాలని అడుగుతున్నారు, డీకేటీ పట్టాలు, అవి కూడా ఏం చేయాలో ఆలోచించి అన్నీ కూడా పరిష్కారం చేస్తాం. అంటే వీటికన్నిటి కొంత సమయం పడుతుంది. వ్యవస్థ విధ్వంసం అయింది, సమస్యలు ఉన్నాయి, 1 by 1 పరిష్కారం చేసుకొని వస్తున్నాం. ఇది నేను పెట్టినటువంటి వ్యవస్థ బాగా సక్సెస్ అయితే దీన్ని నేను అన్ని నియోజకవర్గాలకు రిప్లికేట్ చేసే పరిస్థితి వస్తుంది. రేపు అన్ని నియోజకవర్గాలు కూడా రిప్లికేట్ చేస్తే ఇది ఒక మోడల్ కింద వస్తుంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఒక బాధ్యత తీసుకొని ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు, సుపరిపాలనకు ఏ విధంగా నాంది పలుకుతారు, ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు, ఆయన లేకపోయినా వాళ్ళ ఆఫీస్ ఏ విధంగా సమర్థవంతంగా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తారనే దానికి ఇవన్నీ పెడుతున్నాం. ఇది టెక్నాలజీని కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఏ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నాం, ఎందుకు పరిష్కారం కావడం లేదు, ఇలాంటి అన్ని కూడా అనలైజ్ చేసి దీంట్లో కీలకమైన పాత్ర టెక్నాలజీ పోషిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కానీ, మళ్ళా ఫీడ్బ్యాక్ తిప్పడం కానీ, ఆ సైకిల్ని మళ్ళా చేయడం కానీ, మళ్ళా చాలా ఆఫీసుల్లో మనం చూస్తే ఒక పిటిషన్ వస్తుంది, నేను స్టాండర్డ్స్ పెడతాను, వారం లోపల క్లియర్ చేయాలని. వాళ్ళు ఏం చేస్తారు, వారం లోపల క్లియర్ చేయరు కాబట్టి ఫైల్ నేను ఇక్కడి నుంచి నా బాధ్యత నేను నెరవేర్చకుండా నేను ఎంఆర్ఓ ఆర్డీఓ పంపిస్తాడు, ఆర్డీఓ డిఆర్ఓ పంపిస్తాడు, డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ పంపిస్తాడు. అంటే నా పని అయిపోయిందని. వాళ్ళ పని అయిపోలేదు, మన బాధ తీరలేదు, కానీ ఫైల్ మాత్రం వీడు తప్పించుకోవడానికి పంపించేస్తారు. ఓసారి డిస్పోజల్ అని రాసేస్తాడు. వాట్ ఈస్ ది డిస్పోజల్? ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ది డిస్పోజల్. అందుకే నేను చెప్పాను ఆకస్మిక తనిఖీలు కూడా వస్తానని. నేను రాబోయే రోజుల్లో ఆఫీసులకు వస్తాను, అధ్యయనం చేస్తా. మార్నింగ్ మీరు వస్తానని చూశారు, మా ఆఫీస్ ప్రాసెస్ అంతా రిసెప్షన్లో చూశాను, ఈ డెస్క్ల్లో చూశాను, మా టీమును చూశాను, సమస్యలను అధ్యయనం చేశాను, ఆ సమస్యలు వీళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని అధ్యయనం చేశాను, ఆ సమస్యకు రైట్ పరిష్కారం ఇస్తున్నారా లేదో కూడా అధ్యయనం చేశాను. సో అవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. వన్స్ ఇది పర్ఫెక్ట్ అయితే, ప్రాసెస్ కానీ పర్ఫెక్ట్ అయ్యి అవుట్కమ్ కరెక్ట్గా వస్తే నథింగ్ లైక్ దిస్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో అందుకనే మీకు జననాయకుడు అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి, ఏం చేస్తుందో కూడా మీకు ఐడియా ఉండాలి. ఎవ్రీ ఇష్యూ, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడికి పంపిస్తే జెన్యూన్గా ఉండేటివి, న్యాయసమ్మతమైనటివి, చట్టపరంగా ఉండే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఆల్ ఆఫ్ యూ. అంటే మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా ప్రజల కోసం మామూలు టైంలో కొద్దిగా మినిమం ఎక్స్పెండిచర్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఫలితాలు వస్తాయి.
మనకేమైందంటే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతాం, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ ఎలక్షన్ వస్తే గుర్తొస్తారు. అట్లా కాకుండా కన్సిస్టెంట్ గా మేము మానిటర్ చేయాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజల్లో మార్పు ఏంటంటే ఒక నాయకుడు బాగా పనిచేస్తే ఆ నాయకుడిని అంటిపెట్టుకొని ఉండాలి, ప్రయోగాలు చేయకుండా. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక గవర్నమెంట్ కంటిన్యూగా గెలిచిన గవర్నమెంట్ వల్ల ఆ రాష్ట్రంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ జరిగింది. గుజరాత్ 5వ సారి, హర్యానా 3వ సారి, మహారాష్ట్ర 3వ సారి, మధ్యప్రదేశ్ 3వ సారి, నరేంద్ర మోడీ గారు 3వ సారి. వాట్ ఈస్ ది బెనిఫిట్? ఒక సస్టైనబిలిటీ, రెండోది ప్రోగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతా ఉంది. అదే మరి మన దగ్గర ప్రయోగం చేశాం. ఏమైంది? 5 ఏళ్ళు డిస్ట్రక్షన్ జరిగింది. ఇది సగం టైం పొలిటికల్ విక్టిమైజేషన్ పోయింది, మొత్తం 90%. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో మోటివేట్ చేస్తున్నాం, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇది అయినాక ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్స్ కూడా ఇవాల్వ్ చేస్తాం. ఇంత ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారు, వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్ గా చేసుకుంటారు, అవన్నీ కూడా పెడతాం. నేను పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఎంపీకి కూడా చెప్పాను అనుసంధానం చేసుకోమని. ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు. పార్లమెంట్ గా చేస్తాం. 7 సెగ్మెంట్స్ కూడా వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కూడా మాట్లాడి ముందు ఎక్కడ దగ్గర స్టెబిలైజ్ కావాలి, ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ కావాలి. ముందే పెట్టామనుకోండి అందరూ కన్ఫ్యూజన్ లో ఇది చేసి రేపు రాబోయే సక్సెస్ కాదని చెప్పి వాళ్ళే కార్డు పడేస్తారు. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ మోడల్, సక్సెస్ఫుల్ మోడల్, దెన్ అదర్స్ కెన్ రిప్లికేట్. అందరూ దాన్ని అమలు చేసుకుంటారు. అడాప్షన్ ప్రభుత్వ కార్యక్రమాలు చాలా ఉంటాయి, అవి కూడా సెంట్రలైజ్ చేసి చాలా మంది పబ్లిక్ తెలియకపోతే అది కూడా మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేయడం ద్వారా అది కూడా చేస్తాం. అంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలా మంది పనిచేస్తారు. ఇప్పుడు 2 బాధ్యతలు వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ప్రభుత్వంలో తప్పు చేసినా ఆ తప్పు ఆ నాయకుడికి, ఆ పార్టీకి వస్తుంది. దట్ ఈజ్ బ్యూటీ. ఎంఆర్ఓ తప్పు చేసినా ఆ తప్పు నాకే వస్తుంది. అరే ఈయన కోటేసాం, గట్టిగా చేస్తారనుకున్నాం, ఫర్మ్గా ఉంటాడు అనుకున్నాం, ఏంటి ఈయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అంటారు. కార్యకర్త సరిగ్గా ప్రవర్తించకు, చూసారా ఈ కార్యకర్తను కంట్రోల్ చేయలేదు, వదిలిపెట్టాడు ఊరి మీద అని మళ్ళీ అంటారు. ఈ 2 బ్యాలెన్స్ చేసుకొని పరిపాలన చేయాలి. ఏని దట్ ఈస్ నన్ ఆఫ్ దట్ డ్యూటీ. అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఫర్మ్గా ఉంటాం. వాళ్ళొక తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళొక ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం చెప్తే అలాంటి అధికారులు డెఫినెట్ గా ఫర్మ్గా ఉంటా, చాలా సీరియస్ గా ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అని పదే చెప్తున్నాను నేను. ఈరోజు మీరందరూ ఉన్నారు. లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ 6 కార్యక్రమాలు చెప్పారా లేదా, నమ్మించారా లేదా, ఓట్లేస్తే వచ్చామా లేదా, వచ్చేనాక నేను ముఖ్యమంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అవుతాన్ని ట్రాన్స్ఫర్ చేసి సిఎస్ కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా? మరి దట్ ఈస్ ది డెమోక్రసీ అని అర్థం చేసుకోవాలి. ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు. అవన్నీ కూడా క్లియర్ గా చెప్తున్నా, అవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ ఓవరాల్ గా పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, న్యూట్రల్స్ ఉంటారు, అవతల వాళ్ళు ఉంటారు. అందరికీ న్యాయం చేయడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. కానీ తెలుగుదేశాన్ని మరిచిపోతే మళ్ళా నేను ముఖ్యమంత్రిగా ఉండాలి కదా, ఓటు అడగాలి కదా పోయేసేళ్ళు. ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ఉన్నాయి. మామూలు కేసులు పెట్టలేదు. ఇది అంటే ఒక అరాచక పాలనకి పరాకాష్ఠది.
సరే నాకు జరిగిందని కాదు నేను చెప్పడం. ప్రతి ఒక్కడి పైన 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు పెట్టేయడం, చీటికి మట్టి కేసులు పెట్టడం. అన్ని ఉన్నాయి. చట్టపరంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తాం. ఇప్పుడు మీ మీద ప్రెస్ వాళ్ళ పైన పెట్టారు, నేను అధ్యయనం చేస్తున్నా. ప్రెస్ వాళ్ళ పైన పెట్టిన కేసులన్నీ కూడా ఒక జీవోని ఇష్యూ చేసి తీసేస్తాం. 5 ఏళ్లలో ఎక్కడ ప్రెస్ వాళ్ళ పైన పెట్టినా ఆ కేసులను రద్దు చేస్తాం. ఇది అన్డెమోక్రటిక్. ఈవెన్ దెర్ ఆర్ సుప్రీం కోర్ట్ డెసిషన్స్ ఆల్సో. రాజకీయ కక్షతో ప్రెస్ వాళ్ళ పైన కేసులు పెట్టడం ఏంటి? ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? మీకు ఏది లేకపోయినా కేసులు పెట్టారు. అవన్నీ కూడా తీసేస్తానని చెప్పాను. ఒక ఆర్డర్ ఇస్తాం, తీసేస్తాం. అట్లా కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్లు 2 పనిచేయడం లేదు. దాంతో కాకుండా ₹1 కోటి విలువ చేసి ఆధునిక పరికరాలు పనిచేయడం లేదు, మూలలు పడ్డాయి. ఓకే, అవన్నీ కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. అంటే అందుకని నేను ఉన్నప్పుడు ఏం చేశామంటే ఒక సిస్టమ్ పెట్టాను. ఎక్విప్మెంట్ అంతా కూడా రిపేర్ చేయడం అవుట్ సోర్సింగ్ పెట్టాను. కొత్త ఎక్విప్మెంట్ కూడా స్టాండర్డైజ్ చేసి వాళ్లే పెట్టి వాళ్లే మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చాను. అన్ని పోయినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం కొత్త డిసీజ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా ముఖ్యం. విల్ స్టిల్ ఇమీడియట్ గా విల్ టేక్ యాక్షన్. సబ్మిషన్ డిపార్ట్మెంట్ లో ఎక్కువ ఎనీవేర్ కింద చేసే రిజిస్ట్రేషన్ వల్లనే భూనాథాలు ఎక్కువ వస్తున్నాయి. అంటే ఎనీవేర్ కూడా భూ రిజిస్ట్రేషన్ ఇప్పుడు కాదు, ఇది నేను ఉన్నప్పుడు పెట్టాను. మిస్యూజ్ కావాలి. రికార్డు తారుమారు చేస్తున్నారు. రికార్డులు ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఎక్కడున్నా అదే రేట్ ఉంటుంది, అదే ప్రొసీజర్ ఉంటుంది, ఆటోమేటిక్ అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వల్ల ఎక్కడైతే కరప్షన్ లేదు అక్కడ చేసుకునేవాళ్ళు. అది జరిగింది టైం కూడా. ఇప్పుడేం చేశారు, దాన్ని రికార్డులే 22A కింద పెట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడ కావాలని చేస్తున్నారు. అటువంటి తప్పుడు విధానాలు పెట్టి ఇవన్నీ తప్పులు పని చేశారు. అవన్నీ స్టిమ్లైజ్ చేస్తారు. మీరు అన్నారు దాన్ని కూడా డెఫినెట్ గా అన్ని కూడా నేను అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తాం. విల్ స్ట్రీమ్లైన్, డెఫినెట్ గా స్ట్రీమ్లైన్. ఉంటాయి, అన్ని ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. విల్ టేక్ యాక్షన్. అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా 1 crore మెంబర్షిప్ కాలేదు. ఫస్ట్ టైం వీఆర్ రీచింగ్ 1 crore. ఈ రోజు రేపు 97కి వెళ్తున్నాం. అక్కడి నుంచి 1 crore మెంబర్షిప్కి వెళ్తున్నాం. ఈ 1 crore కూడా 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. అదే సమయంలో పార్టీని ఇంకా సమర్థవంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం. మళ్ళీ అది మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, జిల్లా కావచ్చు, స్టేట్ కావచ్చు. అదే సమయంలో రాష్ట్రం మేము కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాం. క్యూబ్స్ పెట్టాం. క్లస్టర్, యూనిట్, బూత్, KSS పెట్టాం. ఆ సిస్టమ్ ఏంటంటే ఎన్నికల మేనేజ్మెంట్. వాళ్ళ బాధ్యత ఆ పరిధిలో ఓటర్స్ ని నర్చర్ చేయాలి. మాక్సిమం 25,000 ఓట్లు. యూనిట్ అయితే 5,000 ఓట్లు. బూత్ అయితే 1000 ఓట్లు. KSS అయితే 60-50 ఓట్లు, 30 ఇళ్ళు అంటే 100 ఓట్లు. ఒక లేకపోతే ఒక పేజీ 60 ఓట్లు. ఇది మా విధానం. ఇప్పుడు అందరూ అయ్యారు. ఇప్పుడు ఈ మంత్ నుంచి ఎన్నికలు పెడతాం. మే లోపల అన్ని ఎన్నికలు పెట్టి అన్ని పొజిషన్స్ అన్ని ఫిలప్ చేస్తాం. గవర్నమెంట్ లో పొజిషన్స్ ఇచ్చినా పార్టీలో పొజిషన్స్ కూడా ముఖ్యం. పార్టీకి ఎవరు సేవ చేస్తారో వారికే గవర్నమెంట్ లో రేపు రాబోయే రోజులు పదవులు వస్తాయి. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు వాళ్ళ భాగస్వాములు చేస్తాం. రెండోది ఒక పక్కన పొలిటికల్ ఎంపవర్మెంట్ చేస్తాం. రెండోది మేము అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేస్తాం. మూడోది మా వాళ్ళని ఒక టీం పెట్టి ఆంటర్ప్రెన్యూర్స్ గా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఎందుకంటే
కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి చేసినప్పుడు వాళ్ళకు కూడా మేము ఎంఫోర్స్ చేస్తా ఉంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అప్పుడు అడ్డదారులు దొక్కరు. లేకపోతే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, రాజకీయాల ద్వారానే డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు కాకుండా నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ దేశంలో చాలా మంది పెట్టుబడులు పెట్టారు, కానీ టాటా ఎంపైర్ క్రియేట్ చేశాడు నీతి నిజాయితీగా, రతన్ టాటా. దట్ ఈస్ ది మోడల్ వీఆర్ వర్కింగ్. ఇవన్నీ కూడా రాబోయే రోజులు స్ట్రీమ్ లైన్ చేస్తాం. చెప్పుకోవడానికి కూడా ఎటువంటి పరిస్థితి లేదు. ఏ చెప్పినాలని అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే కార్యకర్తలు చేసిన సమస్యను కూడా పట్టించుకున్న పరిస్థితుల్లో తిరుమల ప్రభుత్వం నాయకులు అంటే అధికారులకి ఎమ్మెల్యే చెప్పినా అది చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. కార్యకర్తలు అయితే చాలా సఫర్ అవుతుంది. ప్రత్యేకించి టీడీపీ కార్యకర్తలు బాగా సఫర్ అవుతుంది. తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకంగా. తిరుపతిలో అంటే ఎమ్మెల్యే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి. అందరూ కోఆర్డినేట్ చేసుకోవాలి. విల్ వర్క్ ఇట్ అవుట్. ఆల్టర్నేటివ్ మెకానిజం ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. ఉన్నాయి అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఫస్ట్ 6 months అయింది. ఈ సెకండ్ 6 months లో అలాంటి కంప్లైంట్ లేకుండా చూసుకుంటాం. విల్ కంట్రోల్ ఎవ్రీబడి, విల్ టేక్ వెరీ ఫార్మ్ యాక్షన్. మాట్లాడదాం. అన్ని వర్కౌట్ చేస్తున్నాం, వర్కౌట్ చేసి ఇస్తాం. ఇది 1 minute ప్లీజ్. అంటే ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ గోదావరి పెన్నా లింకేజ్ ఆర్ పోలవరం బనకచెర్ల అనుసంధానం, ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏ విధంగా అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్న 4000 TMC నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క 800 TMC నీళ్లు కృష్ణా నుంచి సముద్రంలోకి పోయినాయి. ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడనే బొల్లాపల్లి రిజర్వాయర్ ఇంకొకటి 150 TMC. రేపు 200 చేయొచ్చు, 400 కూడా కావాలంటే చేసుకోవచ్చు. అది అయిన తర్వాత నేరుగా వెలుగొండ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ లో టన్నులు పెట్టి 27 కిలోమీటర్లు బనకచెర్లకు నీళ్లు తీసుకొస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, దీంతో నాగార్ సాగర్ ఉంది, శ్రీశైలం ఉంది, బొల్లాపల్లి వస్తుంది, పులిచింత ఉంది. ఆ పక్క పోతే పోలవరం ఉంది, పైన ఇది ఇంకా కూడా కొన్ని ఒరిస్సాలో ఒక ప్రాజెక్ట్ ఉంది, అది వస్తుంది. రాయలసీమలో బనకచెర్లకు పోతే అంద్రినీవా, తెలుగు గంగ, లేకపోతే గాలేరు నగిరి, ఆల్ కెనాల్స్ కనెక్ట్ అయిపోతాయి. అదొక జీవనాడి. అటు అనంతపూర్ ద్వారా చిత్తూరు వరకు, అదే మరి కడప ద్వారా నేరుగా సోమశిల, కందలేరు నుంచి బాలాజీ రిజర్వాయర్ వరకు నీళ్లు రావడం. ఇప్పుడు ఒక 300 TMC నీళ్లు తేవాలని చూస్తున్నాం. కనీసం ఒక 200 TMC నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చుకుంటే ఒక 100 TMC నీళ్లు కృష్ణా నదిలో వాడుకుంటే, కృష్ణా డెల్టాకి అక్కడి నుంచి తీసుకొచ్చిన నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక 100-150 TMC నీళ్లు వాడుకుంటే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం, నాగార్ సాగర్ లో మళ్ళా సేవ్ చేసుకోవచ్చు. అక్కడ సేవ్ చేసేది రాయలసీమకు డైరెక్ట్ గా పంపించుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రేటెడ్ మోడల్, ఎఫెక్టివ్ మోడల్. నీళ్లు అన్ని దగ్గరలో ఉంటాయి. ఎక్కడికి కావాలంటే అక్కడ తీసిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకుంటాం, ఎక్కడ అవసరమైతే అక్కడ స్టోర్ చేసి కిందికి పంపిస్తాం. ఆ మోడల్లో మీరు చూసినప్పుడు ఇది జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. ఇంకా సముద్రం లేకపోయే నీళ్లు మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. అనంతపురం మీరు చూస్తే యాజ్ ఆన్ టుడే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా బాగుంది అనంతపురం. ఒకప్పుడు కరువు జిల్లా, వలసల జిల్లా.
ఈరోజు కోనసీమ కంటే బెటర్గా అనంతపురం అయిపోయింది హార్టికల్చర్. బాగుంది సార్, ఇన్ని రోజులు బాగున్నాయి కానీ అనంతపురం మార్కెట్లో డబల్ సూట్ పేరుతో రైతులు మోసం చేస్తారు. మళ్ళీ నేను 50 టన్నులు వేసుకుంటే 10 టన్నులు సూట్ కిందే కట్టాలి. అది అలాంటి మెడిసిన్స్ కొట్టేస్తాను, ఎవరిని వదిలిపెట్టను. మీరు చెప్పిన నా నోటీసులో ఉంది, దాన్ని కొట్టేస్తాను, డెఫినెట్ కొడతాను, వదిలిపెట్టిన వాళ్ళు. ఎందుకంటే మనం చేసిన పని రైతులకు న్యాయం రావాలని కోరుకున్నాను తప్ప వీళ్ళకి కాదు. ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.